వెల్కమ్ టు ద ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటా థియరీ ఆఫ్ కాంపిటీషన్ వీడియోస్లో ఏదైనా ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇస్తే దాన్ని ఫైనైట్ ఆటోమేటాగా ఎలా కన్వర్ట్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే, అలాగే ఈ కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో మనం ప్రీవియస్గా 2 వీడియోస్గా డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాము రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు ఫైనైట్ ఆటోమేటా. ఇది 3rd వీడియో. సో ఫస్ట్ వీడియోలో ఏం నేర్చుకున్నాము? బేసిక్ నోటేషన్స్ నేర్చుకున్నాము. సపోజ్ మన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏబి అయితే ఎలా రాయాలి ఫైనైట్ ఆటోమేటా, A+B అయితే ఎలా రాయాలి, ఇవన్నీ నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు కంపల్సరీగా మీకు ఈ బేసిక్ నోటేషన్స్ అనేవి ఐడియా ఉండాలి. ఐడియా ఉంటేనే మనం ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని ఫైనైట్ ఆటోమేటాగా కన్వర్ట్ చేయగలం. సో అసలు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ఈ ఫైనైట్ ఆటోమేటా యాక్సెప్ట్ చేసే లాంగ్వేజ్ని ఒక ఎక్స్ప్రెషన్ ఫార్మేట్లో రిప్రజెంట్ చేస్తే దాన్ని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు ఫైనైట్ ఆటోమేటా కన్వర్ట్ చేస్తున్నాము. ఈ ఫైనైట్ ఆటోమేటా ఈజ్ నథింగ్ బట్ ద ఫైనైట్ ఆటోమేటా అంటే ఏమైనా రావచ్చు, డిఎఫ్ఏ అవ్వచ్చు, ఎన్ఎఫ్ఏ అవ్వచ్చు. కానీ మనం ఇప్పుడు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు ఫైనైట్ ఆటోమేటా అంటే ఎన్ఎఫ్ఏగా కన్వర్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు ఎన్ఎఫ్ఏ కన్వర్ట్ చేయాలి, ఆ తర్వాత ఎన్ఎఫ్ఏ నుంచి డిఎఫ్ఏగా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఎగ్జామ్లో క్వశ్చన్స్ డిఫరెంట్గా వస్తాయి. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు ఫైనైట్ ఆటోమేటా, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు డిఎఫ్ఏ అని. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు ఫైనైట్ ఆటోమేటా అంటే ఎన్ఎఫ్ఏగా కన్వర్ట్ చేసుకుంటున్నాం మనం ఇప్పుడు ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ సాల్వ్ చేయాలి అంటే కంపల్సరీగా బేసిక్ నోటేషన్స్ అనేవి ఐడియా ఉండాలి. ఈ బేసిక్ నోటేషన్స్ని తీసుకొచ్చి మాత్రమే మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఎంత పెద్ద ప్రాబ్లమ్నైనా సాల్వ్ చేస్తామన్నమాట. సో మనకి ఇచ్చే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏంటి? 0+1 స్టార్, 0 0 + 1 1, 0+1 స్టార్. ఇది చూస్తుంటే మనకి ఎట్లా అనిపిస్తుంది? ఈ బేసిక్ నోటేషన్స్లో ఏ నోటేషన్ ఫామ్లో ఉంది అని అనిపిస్తుంది? నాకైతే ఏబి ఫామ్లో ఉంది అనిపిస్తుంది. కంకాడినేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, కంకాడినేషన్స్ ఉంటే ఏ ఫార్ములా అప్లై చేయాలి? ఈ ఫార్ములా అప్లై చేయాలి. సో అందులోనూ ఈ ఫస్ట్ది ఎలా ఉంది? 0+1 స్టార్ అంటే ఏ ఫామ్లో ఉంది? ఇలా ఉంది, A+B హోల్ స్టార్లో ఉంది. దానికి మనం ఎలా రాయాలి? Q0 ఆన్ సెల్ఫ్ లూప్ A, Bకి సెల్ఫ్ లూప్ రాయాలి. ఓకే, క్లోజర్ ఉంది కాబట్టి. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? R=AB ఫామ్ని అలాగే A+B హోల్ స్టార్ ఫామ్ని, ఈ 2 ఫార్ములాస్ని తీసుకొచ్చి దీంట్లో అప్లై చేసి దీన్ని సింప్లిఫై చేస్తాం అనమాట. సో ఇచ్చిన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇది. సో ఫైనైట్ ఆటోమేటా ఎలా కన్వర్ట్ చేస్తామో చూడండి. సో ఫస్ట్ Q0 ఇనిషియల్ స్టేట్, Q0 అనేది ఇనిషియల్ స్టేట్. సో ఇనిషియల్ స్టేట్కి ఇది ఏమన్నా కంకాడినేషన్స్ అని అనుకున్నాం కదా మనం. సో ఈ ఫార్ములా యూస్ చేసుకుని A+B హోల్ స్టార్ అంటే ఫార్ములా ఏంటి? Q0 ఆన్ సెల్ఫ్ లూప్ A, B. సేమ్ అదే ఫార్ములా ఉంది, 0+1 స్టార్. సో అందుకని ఏం చేసాము? Q0 మీద 0, 1కి సెల్ఫ్ లూప్ రాసాం. నెక్స్ట్ ఇదేంటి? కంకాడినేషన్. సో కంకాడినేషన్ అంటే నెక్స్ట్ స్టేట్కి వెళ్తుంది. సో ఇక్కడ కంకాడినేషన్ ఏం అప్లై చేస్తున్నాము? 0 0 + 1 1 అప్లై చేస్తున్నాము. అప్లై చేసినప్పుడు ఏమైంది? నెక్స్ట్ స్టేట్కి వెళ్ళింది Q1. సో ఈ Q1లో ఏమైంది? అగైన్ 0+1 స్టార్ ఉంది ఇక్కడ. సో అంటే ఏంటి? అగైన్ మనం ఈ ఫార్ములా అప్లై చేయాలి, సెల్ఫ్ లూప్ రాయాలి 0, 1కి. సో ఇప్పుడు ఏం చేసాము? మనకి ఇచ్చిన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్కి ఈ 2 ఫార్ములాస్ యూజ్ చేసుకుని సింప్లిఫై చేసుకున్న తర్వాత ఇది ఎన్ఎఫ్ఏ అయిపోయిందా? అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ అగైన్ మనం సింప్లిఫై చేయాల్సినవి ఇంకా ఉన్నాయి. సో అగైన్ ఏం చేసాము? Q0 ఆన్ 0, 1 ఇదేమీ చేంజ్ అవ్వదు. ఇది చూస్తుంటే మనకి ఎలా అనిపిస్తుంది? A+B ఫామ్లో ఉంది అని అనిపిస్తుంది. సో A+B ఫామ్కి ఏంటి? ఫార్ములా ఏని బిని డివైడ్ చేసి రాయాలి. సో ఈ 0 0 A అనుకోండి, 1 1 B అనుకోండి. సో 0 0 గోస్ టు Q1 మీద ఆల్రెడీ సెల్ఫ్ లూప్ ఉంది. అలాగే 1 1 గోస్ టు Q1. ఇప్పుడు నేను ఏం చేశాను? ఈ 0 0 + 1 1కి A+B ఫార్ములా అప్లై చేసి డివైడ్ చేశాను. అగైన్ ఇది ఎన్ఎఫ్ఏ అయిపోయిందా? అవ్వలేదు. ఇక 0 0 ఉంది, ఇక్కడ 1 1 ఉంది. దీన్ని కూడా సింప్లిఫై చేయాలి. 0 0 అంటే ఎలా ఉంది? కంకాడినేషన్ AB ఫామ్లో ఉంది. 1 1 అన్నా కూడా AB ఫామ్లోనే ఉంది. సో ఈ ఫార్ములా అప్లై చేసి మనము వీటిని సింప్లిఫై చేయాలి. సో ఈ ఫార్ములా ఏం అప్లై చేసాము? Q0 ఆన్ AB అంటే Q0 ఆన్ A గోస్ టు నెక్స్ట్ స్టేట్, Q1 ఆన్ B గోస్ టు నెక్స్ట్ స్టేట్. సో మనకి ఆల్రెడీ 0 0ని ఎక్స్పాండ్ చేయాలి. ఇక్కడ 0 అంటే A, B అంటే 0 అంటే B. సో తీసుకున్న ఫార్ములా అప్లై చేస్తే Q0 ఆన్
సెల్ఫ్ లూప్ 0,1 ఇది సేమ్ మారదు. 0 ఎక్స్పాండ్ చేయాలి. సో ఇప్పుడు ఒక న్యూ స్టేట్ని ఇంక్లూడ్ చేస్తున్నా. Q0 on 0 goes to Q1, Q1 on 0 goes to Q2. సో ఇప్పుడు ఇది ఫైనల్ స్టేట్ అయింది. సో ఇందాక Q1 ఫైనల్ స్టేట్ ఉంది, ఇప్పుడు Q2 ఫైనల్ స్టేట్ అయిపోయిందని అనుకోవద్దు. జస్ట్ Q1 నేమ్ Q2గా చేంజ్ చేసా, ఈ మధ్యలో ఒక న్యూ స్టేట్ ఇంక్లూడ్ చేసుకున్నాను కాబట్టి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, సేమ్ అదే వేలో 1ని కూడా ఒక న్యూ స్టేట్ ఇంక్లూడ్ చేసుకుని ఎక్స్పాండ్ చేస్తాం. 1 1 సింపుల్. ఇదే మనకి ఇచ్చిన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్కి ఫైనైట్ ఆటోమేటా. ఇంకా ఏమైనా నేను సింప్లిఫై చేయాల్సినవి ఉన్నాయా ఇక్కడ? లేవు. సో ఇది ఎన్ఎఫ్ఏ గివెన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్కి మనకి వచ్చిన నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. కావాలంటే దీన్ని మనము డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మనకి యూనిట్ 1లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఎలాగ ఎన్ఎఫ్ఏని డిఎఫ్ఏగా కన్వర్ట్ చేసుకోవాలో. ఎన్ఎఫ్ఏకి ట్రాన్సిషన్ టేబుల్ రాసి దాన్ని డిఎఫ్ఏ ట్రాన్సిషన్ టేబుల్గా కన్వర్ట్ చేసుకుని ఆ తర్వాత డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి కదా. సో ఆ ప్రాసెస్ యూజ్ చేసుకుని మనకి వచ్చిన ఎన్ఎఫ్ఏకి డిఎఫ్ఏగా కన్వర్ట్ చేసుకోవాలి. సో కన్వర్ట్ ద ఫాలోయింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అని అడిగారు అనుకోండి, సేమ్ ఆ తర్వాత దీని తర్వాత ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకోవాలి. మనం కమింగ్ వీడియోస్లో ఆ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఈ విధంగా మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇస్తే దానిని మనం ఫైనైట్ ఎన్ఎఫ్ఏ లాగా కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఫైనల్గా ఒకసారి పక్కన రాసాను చూడండి, మనకి ఇచ్చిన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అండ్ మనకు వచ్చిన ఫైనైట్ ఆటోమేటా.